సో మణిబాబు గారు దాదాపుగా చాలామందికి అంటే ధనవంతులు కావాలని ఆశ ఉంటుంది. అది పేదవాళ్ళైనా కావచ్చు, ధనవంతులు ధనంగా ఉన్నా కూడా వాళ్ళు ఇంకా ధనం కావాలని కోరుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం సూచనలు ఇస్తారు? ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అవ్వాలంటే ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి అనేది క్వశ్చన్. ఓకే, ఎంతటి పేదవాడైనా వాడు ఆలోచనలు మార్చుకుంటే ధనవంతుడు అవ్వడానికి 100% నిజం. ఎంతటి పేదవాడైనా సరే వాడు ప్రతిరోజు ఎలా ఆలోచించాలంటే, అంటే ఉన్నవాడు ఇప్పుడు పేదవాడు ఎలా ఆలోచిస్తాడంటే, ఇప్పుడు ఉన్నవాడు జీవితాన్ని చెప్తాం. అంటే పేదవాడు నిద్ర లేస్తాడు, ఈరోజు పలానా పనికి వెళ్ళాలి, పలానా పని చేసుకొని రావాలి, అది వచ్చిందంటే ఈ డబ్బుతో మనం ఈరోజు ఇంట్లో ఈ సామాన్లు తీసుకోవాలి, దానికి సరిపోతుంది అని ఇలా తక్కువ స్థాయిలోనే ఆలోచిస్తాడు. అంటే ఈరోజు పనిని గురించి ఆలోచించుకుంటాడు, ఎంతవరకే చూసుకుంటాడు, ఇంకా రేపు పరిస్థితి లేదు. ఆలోచన విధానమే కారణం దేనికి, ఆలోచించే విధానము తక్కువ అని ఆలోచన. అందుకే ఆలోచించడంలో పిసనారితనం వద్దు. ఆలోచన ఉన్నతంగా పెట్టండి. ఎన్నో వీడియోలు చెప్పాను, ఆలోచనలు ఉన్నతంగా పెట్టండి. మీరు తక్కువగా ఆలోచించకండి, ఎక్కువగా ఆలోచించండి. ఎక్కువ ఆలోచించడం వల్ల నీ ఆలోచనే డబ్బు, నీ ప్రవర్తనే డబ్బు, నీ మాటే డబ్బు, నీ చూపే డబ్బు, నీ మైండే డబ్బు, నీ చుట్టూ డబ్బు, నువ్వే డబ్బు. ఆ డబ్బు రూపంలో నీ మైండ్ని వాడుకోమని చెప్తున్నది సైన్స్ అని అర్థం. డబ్బు రూపంలో నీ మైండ్ని వాడుకో. ఆలోచన పనికిరాని దాని గురించి ఆలోచించి ఏమీ లేకుండా పనికి రాకుండా పోతున్నారు. పనికిరాని వాళ్ళు పనికి రాకుండా ఆలోచిస్తే పనికి రాకుండా పోతాం. కాబట్టి మనం ఏదైనా సాధ్యం. కాబట్టి తక్కువ స్థాయిలో ఆలోచించకండి. పేదవాడు పేదవాడుగానే ఉండడానికి కారణం వాడే, ధనవంతుడుగానే ఎదగడానికి కారణం వాళ్ళే. అంటే పేదవాడు ఇలా తక్కువ ఆలోచిస్తాడు. కాబట్టి పేదవాడు ఇంకటి నుంచి ధనవంతుడు అవ్వాలి కదా. ఎందుకు ఆలోచించడం, ఎందుకు పిసినారితనం, భయపడాలి ఎందుకు? మంచి ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, నేను కూడా కారులో పోవాలి, మంచి బంగారు వేసుకోవాలి, అందరూ ఫంక్షన్లకి నేను కూడా రిచ్గా పోవాలి, అందరిలాగా నా కుటుంబం కూడా రిచ్గా ఉండాలి, నేను మంచి స్థాయికి ఎదగాలి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? అక్కడ భయం. ఆ భయం అనేది నీకు భయం చంపేస్తున్నది. ఆ భయం పెరిగితనాన్ని తీసేయి. వాళ్ళ వల్ల సాధ్యమైంది. ప్రతి మానవుడు పుట్టుకతో వచ్చింది ఒకే రకమే. వచ్చిన తర్వాత ఆలోచన విధానంలో మార్చుకున్న వాళ్ళు, ఆలోచించి విధానం సరిగా లేని వాళ్ళు తక్కువ స్థాయిలో నిలిచినారు. ఉన్నతంగా ఆలోచించిన వాళ్ళు బాగా రిచ్ అయిపోయినారు. ఇంతే తేడా, ఇంకేం కాదు. రెండు రకాలే. తక్కువ ఆలోచించిన వాళ్ళు తక్కువ స్థాయిలో నిలిచిపోయినారు, ఎక్కువ ఆలోచించిన వాళ్ళు ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయినారు. అంటే ఆలోచన విధానాన్ని మార్చుకోమని సైన్స్ చెప్తోంది. మీరు మార్చుకోండి, మీ ఆలోచన మార్చుకోండి. ఇంకటాల నుంచి మీరు ఇన్నాళ్ళు ఆలోచించి వదిలేయండి. ఇంకటాల నుంచి ప్రతిరోజు నిద్ర లేచినా కానీ, నిద్ర లేచిన వెంటనే కళ్ళు తెరిచి కళ్ళు మూసుకో, ఆలోచించుకో. నీకేం కావాలి, ఎలా ఉండాలి నీ జీవితం, ఆ జీవితాన్ని ఎలా అనుభవించాలి, ఎలా ఉండాలి, అనుభవించినట్టు ఊహించు. మీ పిల్లలు, మీ ఫ్యామిలీ, మీరందరూ బాగా లగ్జరీగా ఉన్నట్టు ఊహించు, హ్యాపీగా ఉన్నట్టు నిద్ర లేచి ఊహించు. కొంచెంసేపు ఊహించుకో, ఇప్పుడు నిద్ర లేచి నీ పనులు నువ్వు పూర్తి చేసుకో. ఆలోచించేటప్పుడు కూడా డబ్బు రూపంలోనే ఆలోచించు, డబ్బు ఉన్నట్టు ఆలోచించు, అన్నీ అనుభవించినట్టు ఆలోచించు. మళ్ళీ రాత్రి వస్తావు కదా, పగులంతా మళ్ళీ పనికిరాని విషయాలను మాట్లాడుకో. నువ్వు ఎదగాలి, పేదవాడు ధనవంతులు అవ్వాలంటే పనికిరాని విషయాలు, పక్క వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకండి. పనికిరాని విషయాలు మాట్లాడకండి, నిలిపేయండి. విమర్శలు నిలిపేయండి, ఇతరుల గురించి విమర్శించడం నిలిపేయండి. ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నారంటే అక్కడ పనికిరాని విషయాలను మాట్లాడతారు. పనికిరాని విషయాలు అంటే పక్కంటి వాళ్ళ విషయాలు, వాళ్ళు ఎవరు బాగున్న వాళ్ళని అంతా తీసి ఇక్కడ వేసుకుని వాళ్ళ గురించి కుళ్ళుకుంటూ ఉంటారు. ఆ విధంగా కుళ్ళుకుంటూ ఉంటే నువ్వు ఎదగలేవు, ధనవంతుడు అవ్వలేవు. పేదవాడు ధనవంతుడు అవ్వకపోవడానికి కారణం ఇదే. అంటే ఆలోచన విధానం సరిలేదు. ఇతరుల గురించి విమర్శిస్తూ ఉంటారు, ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా ఆడకండి, అలా విమర్శించకండి. ఇలా మాట్లాడి అంటే ఏ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా నిద్రలేసి ప్రతిరోజు ఇలా డ్రీమ్ చేయండి. తర్వాత రాత్రి చుట్టుకొని వస్తారు కదా, వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ప్రేమగా ఒక నవ్వుతూ కలకలాడుతూ ఉండాలి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండకూడదు, నిరాశతో ఉండకూడదు. నిరాశతో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదండి, డబ్బు రాదండి. నిరాశతో ఉండకూడదు. ఆ ఇంట్లో ఆడపడుచులు కూడా మారాలి, నవ్వుతూ ఉండండి. ఏమి లేనట్టు ఎందుకమ్మా, లేనట్టు ఎందుకు భయపడతారు? ఉన్నట్టే నటించేమే, నటించి చూడు, కొన్నాళ్ళు ట్రై చేసి చూడు. ఉంది నా దగ్గర, అన్నీ ఉన్నాయి అనుకో, నా వల్ల కొంటాను అనుకో, నేను సాధిస్తాను అనుకో, నేను ఏదైనా తినగలను అనుకోమ్మా. అనుకోండి, డైలీ ఇలా ప్రాక్టీస్ చేయండి. డైలీ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ మైండ్, ఇన్నర్ మైండ్ని నమ్మిస్తున్నారు మీరని అర్థం. ఇన్నర్ మైండ్ని బాగా మైండ్కి ట్రైనింగ్ ఇస్తున్నారని అర్థం. ఆ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అవకాశాలను ఏర్పరచుకోవడానికి విశ్వశక్తిలో కనెక్ట్ అవుతుంది నీ ఇన్నర్ మైండ్. ఉన్నప్పుడు నీట్నెస్ను పాటించండి. పేదమైన పనికిరాని బట్టలు వేసుకోవడం అంటే ఏదో ఉన్నదాన్ని కూడా, అంటే ఏదో ఒక 4-5 బట్టలు ఉంటే అవి బీరువులు పెట్టేయడం, లేక లాకర్లో అంటే ఇంట్లో పెట్టేయడం, అలమాదిలో ఒక పనికిరాని గుడ్లు వేసుకొని తిరుగుతుంటూ ఉంటే వాడు ధనవంతులు అవ్వలేడు. ఉన్నదాన్ని కొంచెం నీట్నెస్గా తయారు చేసుకో. బాడీని నీ అందాన్ని పాటు నీట్గా షేవ్ చేసుకో, నీట్గా కటింగ్ చేసుకో. ఆడవాళ్ళు కూడా నీట్గా తలదూకొని బొట్టు పెట్టుకోండి. ఉన్నట్టే నీట్గా అన్నీ ఉన్నట్టే నటించండి. పక్క వాళ్ళు చూసి కూడా ఒరే ఈ మధ్యన వాళ్ళు నీట్నెస్ కూడా తక్కువకున్నారు, ఏమీ లేకుండా, అంటే ఏదో ఉందిరా వాళ్ళ దగ్గర.
వాళ్ళు ఇప్పుడు చూడు మారిపోయి ఉన్నారు మనుషులు. అంటే చూడు ఇతరులకు కూడా ఏమో ఆలోచన పుట్టింది, వాళ్ళ దగ్గర ఏదో ఉందిరో మారినారు చూడు, మనుషులు డ్రెస్సులు గిసులు బాగానే ఉన్నాయా అంటే ఇంతకు ముందు వాడని డ్రెస్సును కూడా ఇంట్లో నుంచి ఎత్తేస్తున్నావు కదా, అంటే ఏదో ఉందిరని ఇతరుల దృష్టి నీ మీద పడాలి. ఆ దృష్టి ఎప్పుడైతే నీ మీద పడుతుందో, ఉందిరా అన్నారు కదా, ఉంది అంటే ఉంది, లేదు లేదంటే లేదు, వచ్చింది అంటే వచ్చేస్తుంది. ఉంది అని నటించాలి. ఆ ఉంది అని వాళ్ళకు కూడా తెలియజేసావు చూడు, నీ దగ్గర ఏమీ లేదు కానీ నువ్వు నటించే విధానం, క్రమ పద్ధతి విధానంలో ఉంది అని వాళ్ళని కూడా నమ్మిస్తున్నారు చూడు. ఆ ప్రకృతి, ఆ విశ్వశక్తి ధర్మం చూడు, ఆ ప్రకృతి అంటే ఆ చూపులో వాళ్ళు నువ్వు ఉండే నీట్నెస్ని బట్టి వాళ్ళు ఏదో ఉందిరో వాళ్ళ దగ్గర మారి ఉన్నారు చూడు మనుషులు. ఇప్పుడు చూడు నీట్గా ఉన్నారు మనుషులు, వాళ్ళు ఇంటి ఆవరణం ఇంటి పరిస్థితులు కూడా మార్చుకొని కొంచెం ఉన్న దాంట్లో సర్దుకోవయ్యా, నీట్గా సర్దుకొని ఎలా చేయాలి. రాత్రి పడుకునే ముందు అద్దంలో నిలబడుకోండి, అద్దంలో నిలబడి నిన్ను గురించి నువ్వు గొప్పగా పోడుకో. మిర్రర్ వరకు ఎంత చెప్పినా చాలదు, ఎందుకంటే అది అంత అద్భుతం. అద్దంలో నిలబడి నీ గురించి చెప్పుకో. చూడండి మొన్న వైజాగ్ ఫీడ్బ్యాక్లో ఒక లేడీ మాట్లాడడానికి కూడా మాటలు ఎలా ఉంది చూడండి. ఆ లేడీ అని చెప్తున్నది నా క్లాస్కే రాలా, వీడియోలు చూసే ఏదో జాకెట్ బిట్లు సేల్స్ కాలేదని బాధపడేసి నా వీడియోలో టక్కని తగిలింది ఆమెకి. అంటే అది అవకాశం ఇచ్చింది యూనివర్స్. అద్దంలో నిలబడి రాత్రిపూట ఇలా చెప్తే ఖచ్చితంగా నెరవేరుతుంది, అది బలంగా నమ్మించాలని చెప్తే ఆమె ఒకే రోజే నమ్మించింది గట్టిగా. భార్య భర్తతో అందరితో నిద్రపోయిన ట్యాక్సింగ్ చేసి వాళ్ళు అట్లా నిద్రపోని అద్దంలోకి వెళ్ళిపోయిందంట. అద్దంలోకి వెళ్ళిపోయి నిలబడుకొని చెప్పుకునేది, నాకు నిద్ర వద్దో, నాకు ఎలాగైనా తెల్లారే కాడికి ఈ జాకెట్ బిట్లు మొత్తం కట్లన్నీ అయిపోవాలని అనుకున్నది. ఎలా అయిపోయింది ఆ ఫీడ్బ్యాక్ రాజమండ్రిలో చూడండి. ఆమెకు మాత్రం ఎలా జరిగింది, ఎందుకు జరగలేదు? చిన్న బిజినెస్ పెట్టుకొని ఇప్పుడు బోర్ వేయాలనుకుంటే నీళ్ళు పడిపోయింది. అందరూ 30,000 40,000 50,000 పెడితే ఆమెకి తక్కువ డబ్బులు బోరు నీళ్ళు పడిపోయింది. ఆమె పనులన్నీ సులభంగా పూర్తి అయిపోతున్నది. ఎలా అయింది? ఆమెకి నమ్మిస్తున్నది, ఆమె నటిస్తున్నది జీవితాన్ని. నటించినప్పుడు ఆ జీవితం ఏర్పడుతుంది. కాబట్టి నా క్లాసులో వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, తిరుపతి, అనంతపూర్, బెంగళూరు అని సిటీలో ఉన్నాయి కదా. ఒకసారి వీలైన వాళ్ళు అటెంప్ట్ చేయండి. జీవితాన్ని మార్చుకోవాలి, ఎదగాలి, సాధించాలి. నేను ఎందుకు పుట్టాను ఈ భూమిపైన, ఎందుకోసమని తెలుసుకున్న వాళ్ళు, తెలియాలి అనుకున్న వాళ్ళు నా క్లాస్ ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి. కాబట్టి ఏదైనా సాధ్యం. రాత్రి ఇలా చెప్పుకునేసి ధ్యానం కొంచెం కూర్చొనేసి పేదవాడు అనేది మైండ్లో పట్టించకూడదు. పేదరికాన్ని మర్చిపోవాలి. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలి. పేదరికాన్ని మర్చిపోయి ధనవంతుడు అవ్వాలి ఎటువంటి వాడైనా. ఆ పేదరికాన్ని మర్చిపోయి ఉన్నట్టు నటించు, చెప్పుకో. అన్నీ ఉన్నట్టు నటించమన్నాను కదా, నటించేసి డ్రీమ్ చేయి. మంచి కార్లు తిరిగినట్టు, మంచి ఇంట్లో ఆనందంగా గడిపినట్టు, మంచి లగ్జరీ జీవితం, డైనింగ్ టేబుల్ కూర్చొని టేబుల్ మీద తిన్నట్టు, మీ ఫ్యామిలీ మంచి బంగారు మంచి డ్రెస్సులు వేసుకొని ఫంక్షన్లు జరిగినట్టు ఇలా ఊహించుకోండి. డైలీ ఇలా ప్రాక్టీస్ చేశారంటే, ఆ ఇన్నర్ మైండ్ నమ్మించినారంటే మీ అలవాట్లు మార్చుకొని నమ్మేస్తుంది. కటికి పేదవాడు కూడా ధనవంతుడు రావడానికి అవకాశాలు నీ ముందుకు ఎత్తుకొని వస్తుంది. డబ్బు కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, డబ్బే మనం ఎందుకు వస్తుంది. అందుకని డబ్బుని చూడండి. అప్పుడప్పుడు పేదవాడుకు ఉన్నవాడు డబ్బుని చూడు. అమ్మ నా దగ్గరికి రామ్మా, నేను హ్యాపీగా చూసుకుంటాను, నన్ను చూడ, నా దగ్గరికి ఒక్కసారి ట్రై చేయమ్మా అని డబ్బుని అడుగయా, డబ్బుతో మాట్లాడవయ్యా. నీతో నువ్వు మాట్లాడితే ఎంత ఎనర్జీ వస్తుందో, డబ్బుతో మాట్లాడితే డబ్బు ఎనర్జీ ఇంకా డబ్బులుగా ఉంటుంది. డబ్బు ఎనర్జీ ఎన్నో కోట్ల % ఎనర్జీ ఎక్కువ అయిపోతుంది. ఇలా మాట్లాడినప్పుడు కటికి పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు ఉదయం రాత్రి క్రమం తప్పకుండా నా ఆలోచనలు, నా ప్రవర్తనలు మార్చుకొని విజువలైజేషన్ చేసుకుంటూ నేను ధనవంతుడి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి స్వారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ.